వేదవతి ఎవరు? సీతయ్య, మాయా సీతయ్య, లేక ఒకవేళ సీత యొక్క ఛాయన? వేదవతి ఒకవేళ సీత యొక్క ఛాయ అయితే ఎందుకు అయింది తెలుసుకుందామా మరి. ఒకప్పుడు భూలోకంలో వృషధ్వజుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. పిచ్చిముదిరి పాకన పడింది అన్నట్టు శివుడి మీద మోజు అతనికి రోజు రోజుకి ఎక్కువైంది. దానికి తగ్గట్టు శివుడు కూడా అతన్ని అమితమైన పుత్రవాత్సల్యంతో చూస్తూ వచ్చాడు. ఆ మోజులో పడిన వృషధ్వజుడు లక్ష్మీనారాయణులను ద్వేషిస్తూ దూషించే స్థితికి కూడా వచ్చాడు. ఈ కారణంగా సూర్యనారాయణుడికి కోపం వచ్చి లక్ష్మీ అనుగ్రహం లేక ధనహీనుడివై దరిద్రాన్ని యుగాల పాటు అనుభవించు అని వృషధ్వజుడిని శపించాడు. ఆ శాప కారణంగా దరిద్రుడై దిక్కుతోచక అల్లాడుతున్న వృషధ్వజుడిని చూసి శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. సూర్యుని సంహరించి తీరాలి అంటూ త్రిశూలంతో సూర్యుడిని వెంబడించాడు. సూర్యుడు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు. అభయమిచ్చాడు మహావిష్ణువు. ఎర్రబడ్డ కళ్లతో చేతిలో త్రిశూలంతో ఆవేశంగా వచ్చిన శివుణ్ణి చూసి నారాయణుడు, శంకరా, ఏంటి అంత కోపం అని ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా అడిగాడు. వృషధ్వజుడు నాకు పుత్ర సమానుడు. సూర్యుడు అతన్ని శపించి ధనహీనుని చేశాడు. అతని స్థితి చూడలేకపోతున్నాను కనుక నేను సూర్యుడిని సంహరించాలి అన్నాడు శంకరుడు. దానికి విష్ణువు చిరునవ్వుతో, మహాదేవా, ఈ విషయం జరిగి మన లోకంలో ఒక గంటన్నర కాలం గడిచింది. ఈ గంటన్నర కాలం భూలోకంలో ఎంతో నీకు తెలుసుగా. కాలం ఎంత దారుణమైందో తమరు ఎరుగనిదా? ఒక్కసారి ఆలోచించండి. భూలోకంలో వేల వేల సంవత్సరాలు గడిచింది. వృషధ్వజుడు, అతని కుమారుడైన రథధ్వజుడు కూడా అస్తమించారు. ప్రస్తుతం అతని కుమారులైన ధర్మధ్వజుడు, కుశధ్వజుడు మాత్రమే భూలోకంలో లక్ష్మీ అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నారు. కొద్ది కాలంలోనే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి వారు పాత్రులై సంపన్నులై రాజశ్రేష్ఠులు కాగలరు కనుక నువ్వు శాంతించు అని చెప్పారు నారాయణమూర్తి. కొద్ది కాలానికి లక్ష్మీదేవి ప్రత్యక్షమై, రాజా, నా యొక్క కళ నీకు కుమార్తెగా జన్మించగలదు. దానివల్ల మీరు రాజ్యమును సంపదను పొందగలరు అని వరమిచ్చి మాయమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు నాకు స్ఫూర్తినిస్తాయి. ఆ తరువాత కొంతకాలానికి కుశధ్వజుని భార్య అయిన మాలావతి గర్భం ధరించి ఒక శుభ ముహూర్తంలో 16 కళలు గల ఒక బాలికను ప్రసవించింది. ఆమె జన్మిస్తున్న కాలంలో మంగళవాద్యాలు మ్రోగడమే కాక వేదధ్వనులు కూడా వినిపించాయట. అంతేకాక పుట్టిన పాప పురిటి మంచం దిగి 16 కళల నవయవ్వనవతి అయి వేద మంత్రాలు కూడా వల్లించిందట. అందుకే ఆమె వేదవతి అని పేరు పెట్టబడింది. వేదవతి సద్యోయవనం ధరించి పురిటి స్నానం చేసి, నేను శ్రీహరినే భర్తగా పొందాలనుకుంటున్నాను. దానికోసం నేను తపస్సు చేయవలసి ఉంది కనుక నేను వనాలకు వెళ్తున్నాను అని చెప్పి ఆమె గంధమాదన పర్వతం చేరుకుని ఒక మన్వంతర కాలం తపస్సు చేసింది. అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా వేదవతి యొక్క శరీర కళ కొద్దిగా కూడా తగ్గలేదట. ఆమె శోభ మరింత పెరిగింది. ఒక రోజు ఒక అశరీరవాణి, రాగల యుగంలో నీ కోరిక నెరవేరుతుంది. సాక్షాత్తు శ్రీహరినే నీవు భర్తగా పొందగలుగుతావు అని చెప్పిందట. అది విన్న వేదవతి తన తపస్సును కొనసాగించింది. ఇదిలా ఉండగా ఒకరోజు రావణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతనికి అతిథి మర్యాదలు చేసి పళ్ళు ఫలాలు అందించింది వేదవతి. కాని దుర్మార్గుడైన రావణుడు ఆమె సౌందర్యానికి చెలించి కామంతో ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వేదవతి కోపంతో కళ్లల్లో నిప్పులు కురిపించగా రావణుడు నిశ్చేష్టుడై శిలగా మారిపోయాడు. నోట మాట కూడా రాలేదు. వేదవతి మితిమీరిన కోపంతో, దుర్మార్గుడా, నీవు నా కారణంగానే నాశనం అవుతావు. నీవు శక్తివంతుడవైతే ఇప్పుడు నన్ను పట్టుకోరా అంటూ మహాదేవిని ప్రార్థించి అగ్నిని పుట్టించి ఆ అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకుంది. నిశ్చేష్టుడైన రావణుడు తేరుకుని ఆమె నిర్జీవమైన దేహాన్ని గంగా నదిలో నిమజ్జనం చేసి వెళ్లిపోయాడు. ఈ లోపు కృతయుగం ముగిసింది. త్రేతాయుగం ప్రారంభమైంది. జనక మహారాజుకి లక్ష్మీకళి అయిన వేదవతియే సీతగా జన్మించింది. వైకుంఠవాసుడు శ్రీరామచంద్రుడిగా అవతరించగా అతనిని వివాహం చేసుకుని ధరణి జాతగా సీతగా రామ సతి అయి వర్ధిల్లింది. వనాలకు వెళ్లారు సీతారాములు. సీతాపహరణం కాలం దగ్గరకు రాగానే అగ్నిదేవుడు రాముడి దగ్గరకు వచ్చాడు. సీత గత జన్మ గురించి మాట్లాడి రావణుని దగ్గరకు సీతను పంపితే జరిగే అనర్థం గురించి కూడా చర్చించాడు రాముడితో. సీతను తనతో పంపమని, ఆమె రూపంతో సీత యొక్క ఛాయను ఇక్కడ ఉంచుతానని చెప్పాడు. ఇది చాలా రహస్యంగా ఉంచమని కూడా రాముడికి చెప్పాడు. సీతకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు విచారిస్తూనే రాముడు అందుకు ఒప్పుకున్నాడు. తన దగ్గర ఉన్న
వేదవతి యొక్క జీవాన్ని సీత ఛాయగా సృష్టించి రాముని దగ్గర విడిచిపెట్టాడు అగ్నిదేవుడు. సీతను తీసుకుని వెళ్లిపోయాడు. రామరావణ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిశాక సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు. కారణం ఆమె మీద అనుమానం కాదు, సీత యొక్క ఛాయను అగ్నికి వదిలి అసలు సీతను తాను తీసుకువెళ్లాలన్న సంకల్పమే సీతాదేవి యొక్క అగ్ని ప్రవేశ ఘట్టానికి కారణమైంది. అంతేకాని సీతను అనుమానించి అవమానించలేదు రాముడు. దేవీ దేవతలు భూమిపై మానవ రూపంతో అవతరించినప్పుడు ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. అంతర్గతమైన రహస్యాలు ఉండి తీరుతాయి. అవి తెలుసుకోకుండా మన పురాణాల గురించి నోరు పారేసుకునే పాషండులు కర్మలు అనుభవించే తీరాలి. ఓం నమో నారాయణాయ. సర్వేజన సుఖినో భవంతు.